తిరుమల వచ్చిన రోజు 14 దిగాలి, తిరుమల వచ్చిన రోజు 15.
వయసు కాదు వైవంగ వచ్చినట్టి Hey!
సైడ్ ఇచ్చుకుంటా పాడా సైడ్ ఇచ్చుకుంటా పాడి సైడ్ ఇవ్వండి సైడ్ వచ్చేసి bypass lo
కార్యక్రమాల్లో కూడా భోజనం చేయండి. ఖాళీ ఉంటే ఇక్కడికి వచ్చి ఎక్క సీట్లో కూర్చోండి. ఆ ఇంగైన తర్వాత మళ్ళీ మీరు భోజనం చేద్దామండి. అంత డిస్టర్బెన్స్ కాకుండా ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఖమ్మం జిల్లా వారందరూ కూడా వారి నమస్కారాలు. ఈ రోజున ఉన్నవాళ్ళు ఒకసారి అందరినీ పరిచయం చేయాల్సిందిగా. జిల్లా ముఖ్యంగా భద్రాచలం ప్రెసిడెంట్ గారు మా అన్న కొల్లి వెంకటరెడ్డి గారు, అలాగే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖమ్మం జిల్లా మరి మందూరు వెంకటరామరెడ్డి గారు, మల్లికి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్న, అలాగే మరి ముఖ్యంగా మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తెల్లపల్లి సైదుల్ గారు, మరి రాష్ట్రం నుంచి ఇచ్చేసినటువంటి మరి కార్యదర్శులు రమణ గారు, అలాగే మరి సాయినాథ్ రెడ్డి అన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా మైనార్టీ ప్రెసిడెంట్ మా అన్నగారు మరి మద్దీన్ సాబ్, అలాగే సాయినాథ్ రెడ్డి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మా అన్న ప్రఫుల్ రెడ్డి అన్న, మరి సాయినాథ్ రెడ్డి గారు, రమణ గారు, మరి ప్రెసిడెంట్ గారికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అధ్యక్షుడు భాస్కర్ గారు, వేముల శేఖర్ రెడ్డి గారు, సైదర్ రెడ్డి గారు, మా రాష్ట్ర కార్యదర్శులు వాళ్ళు అక్కడ, వేపుడు శ్రీనివాస్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారు, తర్వాత మిగతా సోదరులందరికీ కూడా ఒకసారి పేరు పలకరించుకోవాలని కూడా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఖమ్మం జిల్లా 44 డిగ్రీల ఎండ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కూడల్లో ఈరోజు కార్యాలయం మరియు ర్యాలీ చూస్తూ ఉంటే ఎండల్లో కూడా, ఇంత ఎండల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు సమాజంలోని రైతన్నకు, కార్మికులకు, మైనార్టీలకు, దళితులకు, బీసీలకు సంక్షేమ పథకాలతోని ఏ విధంగా ఈ ప్రాంతం, ఈ కులం తారమత్యం లేకుండా ప్రతి ఒక్క వర్గానికి ఏ విధంగా చేసిండ్రో ఈరోజు మండు టెండర్లో కూడా ఒక్కొక్కరు మనస్ఫూర్తిగా మనసు నిండిన భావంతో వాళ్ళు నమస్కారం తెలియజేస్తూ ఉంటే జగన్ గారి ప్రతినిధిగా వాళ్ళు నమస్కారం పెడతా ఉంటే ప్రతి ఒక్కరికి ప్రతి నమస్కారం తెలియజేస్తూ ఉంటే వారి యొక్క ప్రేమ ఖమ్మం జిల్లాలో పార్టీ ఎంత బలంగా ఉన్నదో తెలియజేస్తూ ఉన్నది. పార్టీ బలంగా ఉంది కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఒక పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. 3 ఎమ్మెల్యే స్థానాల్ని గెలిచినాం. వాళ్ళు ఉన్నరా, ఎటు పోయినరా అన్నది రాజకీయాలతోని, కుట్ర రాజకీయాలకు తెలుసు, ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు, కార్యకర్తలకు, పార్టీని విస్మరించిన వారిని, కార్యకర్తలకు, నాయకులకు ఏం చేయాలో అది భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 3 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకుంటే ఈరోజు రుణమాఫీ పేరు చెప్పేసి 17,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు పట్టింది. రైతన్నల కోసం, తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల కోసం రుణమాఫీ చేసిన పథకం 3 సంవత్సరాలు 17,000 కోట్లు. ఇప్పుడు మళ్ళీ రైతన్నలనే ఎకరానికి 4,000 రూపాయలు ఖరీఫ్కి,
ఎకరానికి 4,000 రూపాయలు రబీకి పేరు మీద, మళ్ళీ అది కూడా మేము 2018 మే నుంచి 1 సంవత్సరం టైం తీసుకొని ప్రారంభోత్సవం చేస్తా అంటున్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. 12,000 నుంచి 14,000 పోవాల్సిన మిర్చి పంట 1,30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పడితే ఈరోజు 2,500 నుంచి 4,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తూ ఉంది. మద్దతు ధర ఎక్కడ పోయిందని నేను అడుగుతా ఉన్నా. ఇలా 1,30,000 రూపాయలు మిర్చి పంటకు పడితే 4,000 రూపాయలు మీరు ఎరువులకు ఇస్తే 1,50,000 2 లక్షల రూపాయలు ఒక పంట మీద, ఒక ఎకరం మీద నష్టపోయిన రైతన్న గురించి, మద్దతు ధర గురించి తెలంగాణ ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పత్తి వేసుకోవద్దన్నారు. పత్తికేమో ధర, మిర్చికేమో నష్టం వచ్చి ఇలా మిర్చి పంటను కూడా రోడ్ల మీద తగలబెడుతున్నారు. కంది పంట బియ్యం ధర కంటే కూడా పప్పు ధర తగ్గిపోయింది. 45 రూపాయలు 50 రూపాయలు ఇలా కంది పంటకు వస్తూ ఉంది. ఒక్కసారి ప్రభుత్వ అధినేతలు వారికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నిన్నగాక మొన్న మళ్ళీ నిజామాబాద్లో పసుపు ధర ఇక అది వచ్చేసి ఇప్పుడే 10,000కు 8,000కు పలుకుతూ ఉన్నది. పూర్తిగా పసుపు ధర పడిపోతూ ఉన్నది, వడ్ల ధర పడిపోతూ ఉన్నది, కంది పంట ధర పడిపోయినది, మిర్చి పంట పడిపోయినది. ప్రభుత్వము రైతన్నని ఏ విధంగా ఆదుకోవాలనేది వదిలిపెట్టి మీ 3 సంవత్సరాల్లో, మీరు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో 2,256 మంది రైతులు చనిపోయారా లేదా ఒక్కసారి ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రైతన్న కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాళ్ళకు వర్తింపజేస్తూ ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి కనీసంగా 10 లక్షల రూపాయలు ఆ ఇంటికి ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతన్నల పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. ఇక తెలంగాణ వస్తుంది బిడ్డ, ఓ బిడ్డ తెలంగాణ వస్తుంది, గట్లొస్తాయి అనుకుంటా 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంగిస్తా అని తీసుకొస్తే ఇప్పటికీ 3 సంవత్సరాలు నిండిపోయినాయి, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. 1,00,000 ఉద్యోగాల ముచ్చట ఎక్కడ పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అడుగుతా ఉన్నది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ప్రాజెక్టులు చేపట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు ఈరోజు జలకళతో నిండిపోయి ఉన్నది. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ప్రాజెక్టు సంపూర్తిగా చేపట్టినారా అని కూడా అడుగుతా ఉన్నా. ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా తప్పులు తడగా ఉండడం బట్టి ఇంతకుముందు హైకోర్టులో ప్రతి ఒక్క పిటిషన్ హైకోర్టు ప్రతిసారి కూడా ప్రభుత్వానికి ముట్టికాయలు వేస్తూనే ఉంది. మొన్నటికి మొన్న సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందో మీరు తెలుసుకోవాలి. ప్రభుత్వం కింద న్యాయవాదులు లేరా, న్యాయ కోవిదులు లేరా, ప్రభుత్వానికి సలహా ఇచ్చే న్యాయమూర్తులు లేరా? మీరు ఏదో ఒకటి ఇస్తారో అది హైకోర్టులో వీగిపోతుంది. ఏమైనా సమంజసమా? అంటే ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్న తప్ప ఎక్కడైనా ఎంతసేపు ఓట్లు, నోట్లు, సీట్లు
ఇదే మూస పద్ధతిలో పోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మహానేత రాజశేఖర రెడ్డి గారు సుదూర దృష్టితోని తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ప్రాంత వాసులకు, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచిత కరెంటుతోని రైతన్న పొలం పండించినాడు. ప్రాజెక్టులు కట్టి నీళ్లు బారిస్తున్నా ఉన్నారు. సంక్షేమ పథకాలతోని ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆదుకున్న ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అని తెలియజేస్తూ ఉన్నాం. మా అధినేత, మా జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ మీద రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలంగాణ మీద అంతే ప్రేమ ఉందని తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా 119 సీట్లకి ఎన్ని సీట్లు పోటీ చేయాలా, ఎక్కడ పోటీ చేయాలా, ఎవరిని పోటీలు నిలపాలా, ఇవన్నీ కూడా జూలైలో జరిగే ప్లీనరీ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ప్లీనరీకి యువతలన్నా అవతలన్నా నిజాం గ్రౌండ్స్లో తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడను. దీనికి మా అధినేత, మా ముఖ్య నాయకులందరూ కూడా హాజరవుతారు. ఈరోజు ఒక్కసారి మనం కేసీఆర్ గారు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నిర్వీర్యం అవుతా ఉన్నాయి. ఒక్క కరెంటు తప్ప, అది కూడా ఛార్జీల మూతతో మోగించినారు. ఒక కరెంటు తప్ప ఏది పాస్ కావట్లేదు. దయచేసి కేసీఆర్ గారు వాగ్దానాల కంటే అవి ఇచ్చిన వాగ్దానాలని అమలు పరచడానికి వాళ్ళు ఎక్కువ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు కావాలని అడిగితే తెలంగాణ ద్రోహులు అనే కాడికి వచ్చింది. ఏడ ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తున్నారని చెప్పి హైదరాబాద్లో చేస్తా అని చెప్తే ధర్నా చౌకులు కూడా తీసేస్తున్నారు. మీరు ఒకసారి టీఆర్ఎస్ పార్టీ 16 సంవత్సరాల నుంచి ఎన్ని ధర్నాలు చేసింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యానికి, మీ ప్రభుత్వానికి ఎప్పుడైతే మీరు ప్రజలకు ఎప్పుడైతే వ్యతిరేకంగా చేస్తున్నారో, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఎలుగెత్తి గొంతెత్తి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవసరం ఒక ప్రదేశంలో చేసుకుంటారు. దానికి కూడా మీరు ఏం చేస్తారో ఒకసారి ధర్నా చౌకాన్ని ఎందుకు తీసేసిన విషయాన్ని ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పష్టం చేయలేదు. మీరు దళితుల పట్ల ఏ విధంగా మీ విధానం ఉందనేది ఇంతవరకు కూడా 3 ఎకరాలు చూస్తేనే తెలిసిపోతుంది. 3 ఎకరాలు ఇంతవరకు కూడా ఎంతమంది దళితులకు ఇచ్చిందో ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ఒకటి మా పార్టీ నుంచి స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నది, ప్రజలకు సంబంధించి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. కొంతమంది చేతగాని వాళ్ళు అంటారు కదా, ఎక్కడ ఈ వైఎస్ఆర్ పార్టీ మాకు అడ్డం వస్తుందో అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు దోస్తులంట. దోస్తాన రాజకీయాల్లో ఎంతవరకు పెట్టుకోవాలనో, ఎవరు పెట్టుకోవాలనో గతంలో ఉన్న నాయకులు ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలబెట్టినరో, ఏ దోస్తాన చేసి జగన్ గారిని జైల్లో పెట్టినరో వీళ్ళందరూ కూడా వాళ్ళని ప్రశ్నించుకోవాల్సిన అవసరం తెలియజేస్తా ఉన్నా. మీడియా సోదరులు ఇంకా మీరేమన్నా అన్న చెప్పండి. తెలంగాణలో వైసీపీ పార్టీని మొన్న అఖిలపక్షం పిలవలేదు. ఒక సాకు చూపించిందంటే మీకు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు లేరు శాసనసభలో అనేసి. ముగ్గురిని ఎత్తుకపోయింది మీరేగా, ముగ్గురు ఎమ్మెల్యేలని ఎత్తుకపోయింది మీరేగా.
వాళ్ళేమో ఇప్పుడు కండవ కప్పుకొని మీ దాంట్లో ఉన్నారు. వాళ్ళు తీసుకుపోయింది మీరే, అఖిలపక్షాన్ని పిలవకపోయింది మమ్మల్ని. లాస్ట్కి ద్వంద్వ విధానాలు, కుట్రపూరిత ఆలోచనలు తప్ప ఏం లేదు. ఇలా అఖిలపక్షానికి ఆడవిలకపోతే ఉంది. ఖమ్మం జిల్లాలో నాటి సెంటర్లో నాటి పోటున ఇంత ఎండ ఉన్నా కానీ పోతూనే ఉన్నారు. మేము ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వం చంద్రబాబు నిరంకుశ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల మద్దతుతోనే, దేవుడి ఆశీర్వాదంతోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో కూడా మా దమ్మేందో చూపిస్తాం. అఖిలపక్షంలో విలవకపోతే మేమేం పట్టించుకుంటలేం. అఖిలపక్షం విలవకపోతే ఆయనకు ఛాయ్ బిస్కెట్లు మిగులుతాయి. 3 ఎమ్మెల్యేలను తీసుకుపోయిన దమ్ముంటే వాళ్ళకి అనర్హత వేసేసి చెప్పు, మాకు వైసీపీ పార్టీకి లేదని చెప్తాము. ఒక నిమిషం, మీరు ఒక నిమిషం. 3 ఎమ్మెల్యేలని, ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీని వాళ్ళని అనర్హత ప్రకటించి బయటికి పంపించి అప్పుడు మాట్లాడమని మళ్ళీ మేము వైసీపీ గెలుస్తుందా గెలవదా అనేది మేము చూస్తాం, అందరం చూసుకుందాం. నెక్స్ట్ అన్న సంవత్సరాలు ఉంది. 2019 ఎలక్షన్, ఎవరైనా పొత్తు పెట్టుకోవచ్చు. మేమైతే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళేమో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, A to Z పార్టీలతో పెట్టుకోవచ్చు. తెలుగుదేశం ఏమో వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిని కాపాడవచ్చు. కాంగ్రెస్ వాళ్ళ మద్దతు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో 7 పార్టీలతోని ఏడ్చినట్టు 5 లక్షల ఓట్లతో గెలవచ్చు. తెలంగాణలో టైం వచ్చినప్పుడు ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోవాలనేది 2019 ఎలక్షన్ నోటిఫికేషన్ పడంగానే మా జగన్ గారు నిర్ణయిస్తారు. ఆయన ఆజ్ఞ ప్రకారమే ముందుకు పోతాం ఎలక్షన్లలో. దాంట్లో మొహమాటం ఏం లేదు. పొత్తుకు రెడీ, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం కానీ రెడీ. ఇంతవరకు పార్టీకి ఏం ఆలోచన లేదు. 2019 నోటిఫికేషన్ పడతా చూద్దామన్నా ఇంకా టైం 2 సంవత్సరాలు ఉంది. షర్మిలమ్మ గారు అట్లాంటి ఏ ఆలోచన లేదు. అవన్నీ పుకార్లే. అన్న కొంచెం నువ్వు గట్టిగా అడిగన్నా అది మైకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ ఉన్నది. 31 జిల్లాలకి 31 జిల్లాల అధ్యక్షులు జగన్ గారి అనుమతితోనే, జగన్ గారు నల్లగొండ జిల్లాకి ఈయన, తెలంగాణ రాష్ట్రానికి గట్టు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షుడు, పలానా పెద్దపల్లికి ఈయన అధ్యక్షుడు, పలానా వరంగల్కి ఈయన అధ్యక్షుడు, పలానా కరీంనగర్కి ఈయన అధ్యక్షుడు అని చెప్పి ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఆయన తీసుకునే. తెలంగాణ గురించి పట్టించుకునేటప్పుడే అన్ని విషయాలు పట్టించుకుంటాం. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. వరంగల్ 4 రోజులు జగన్ గారు అడుగడుగు తిరిగిండ్రు. పట్టించుకోలేదంటే ఎట్లన్నా, మొన్న ఒక్కరోజు కూకట్పల్లికి అట్లా పోతే ఏల మంది ఊరికొచ్చిర్రు. ఆడికి జిల్లాలో బస్సు పడిపోయినప్పుడు వచ్చిండా రాలేదా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు కూడా ఆ రోజు వచ్చిండ్రు అందరూ. తెలంగాణ విషయంలో రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఏ విధంగా ప్రేమ ఉన్నదో జగన్ గారు కూడా అదే ప్రేమ తెలంగాణ ప్రతి పల్లె మీద ఉన్నది, ప్రతి గ్రామం మీద ఉన్నది, ప్రతి జిల్లా మీద ఉన్నది, ప్రతి ప్రాంత వాసి మీద ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఒక ఆంధ్ర ప్రాంతంలో లేరు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తెలంగాణ మారుమూల ప్రతి ప్రాంతంలో ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రధానమైన భూమిక పోషిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతం గట్టు మా అధినాయకులు, మా షర్మిలమ్మ గారు వచ్చినప్పుడు, మా విజయమ్మ గారు వచ్చినప్పుడు, జగన్ గారు వచ్చినప్పుడు మేమందరం కూడా సైన్యం అంతా కూడా రెడీ అవుతా ఉన్నది. ఇప్పుడు గట్టు సరిపోతాడు, నడిపిస్తా ఉన్నాం, నడుస్తూనే ఉంటుంది.
పత్రికా విలేకరికి చిన్న అభినందనం. మరి అలాగే ఖమ్మం ముందుగా సుధాకర్ గారిని బ్యాచ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మందడం వెంకటరామరెడ్డి గారిని కూడా బ్యాచ్ మీద హాజరు కావాలని కోరుతున్నాం. మధ్య నుంచి శ్రీనివాస్ రెడ్డి గారిని బ్యాచ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రవర్గ సభ్యులు ఇలా నుంచి బ్యాచ్ మీద వంశేరి శైలి గారు, పులిశైలి గారు, సంపటి వెంకటేశ్వరరావుని బ్యాచ్ మీద రావాల్సిన కోరుతున్నాం. రాంబాబు రెడ్డి గారిని బ్యాచ్ మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు చెందిన మరి మా అన్న పెద్దబాయ శ్రీనివాస్ గారిని కూడా బ్యాచ్ మీద రావాల్సిన కోరుతున్నాం. మరి ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా అధ్యక్షురాలు మరి మా అన్న రాష్ట్ర ప్రెసిడెంట్ వర్యులు గట్టు శ్రీకాంత్ రెడ్డి మనస్ఫూర్తిగా ఖమ్మం జిల్లా స్వాగతం పలుకుతున్నాం. పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మరి మతిన్ భాయ్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మరి మా అన్న మతిన్ గారు ఖమ్మం జిల్లా ఇచ్చేశారు. వారు కూడా సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ గారు సాయినాథ్ రెడ్డి గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. సీనియర్ నాయకులు మరి రమణ గారు కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా చెందిన అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మన రాష్ట్రం నుంచి ఉన్నారు. ముందుగా సభ ప్రారంభం ముందు మరి రాష్ట్ర విచ్చేసిన మా అన్న కూడా వారి తదనంతరం చిన్న సన్మానం ఉంటుంది. దాని తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రఫుల్ రెడ్డి ఖమ్మం జిల్లా మరి మా అన్న ఇన్ఛార్జ్ ప్రఫుల్ రెడ్డి గారు వారి పేరు చదువుతారు. ఒక్కొక్కరికి మరి హైదరాబాద్ తెలిసిన ముందు ముఖ్య నాయకులు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా మరి ఖమ్మం జిల్లా తరఫున మీ అందరి తరఫున కూడా నేను సన్మానం చేస్తాను. అలాగే శేఖర్ గారు, అలాగే గ్రేట్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులకి మా మిత్రుడు సాయినాథ్ రెడ్డి గారు,
అవకాశంగా కోరుతాను ప్లీజ్. కోరుతాను వెంకటరామ ప్లీజ్. ఇన్ఛార్జ్ వర్యులు ప్రఫుల్ రెడ్డి గారిని ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ గారు ముందుగా అప్పిరెడ్డి గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. మనం ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో చాలా కాలం తర్వాత మనం జిల్లా ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మన రాష్ట్ర అధ్యక్షులు గట్ట శ్రీకాంత్ రెడ్డి అన్న రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే విధంగా మన నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తే ఖమ్మం జిల్లాలో మళ్ళీ మన పార్టీకి పూర్వం వస్తుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుధీరన్నకి కార్యదర్శి పెద్దపైన శ్రీనివాస్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఖమ్మం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు లక్కినేని సుధీర్ బాబు గారు మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మన తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు మన ఖమ్మం జిల్లా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ఇన్ఛార్జి గారైన మన డాక్టర్ ప్రఫుల్లారెడ్డి గారికి మరియు రాష్ట్ర వేదిక మీద ఉన్న రాష్ట్ర కమిటీ వారికి మరియు జిల్లా కమిటీ వారికి మండల కమిటీ వారికి మండలాధ్యక్షులకు మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ బాబు గారు ఇవాళ ఖమ్మం జిల్లాలో మన ఖమ్మంలో వైఎస్ఆర్సీపీ ఎండ కాదు ఎన్నెలు అనుకొని భావించి మన అన్నలు చెల్లెలు అక్కళ్ళు అందరూ అసలు ఈ భూమి ఈనిందా ఏంటి లేకపోతే ఏమన్నా వైఎస్ఆర్సీపీ తుఫాను వచ్చిందా ఏంటి అన్నట్టు ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చినందుకు మీ అందరికి ముందల పాదాభివందనాలు చేసుకుంటున్నా ఈ సభాముఖంగా. అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన అన్న సుధీర్ అన్న ఆదేశాల మేరకు మనము ఇవాళ శ్రీకాంత్ అన్న ఇక్కడే ఉన్నారు, సుధీర్ బాబు అన్న ఇక్కడే ఉన్నారు. మనం ఒక్కసారి అందరం గట్టిగా చెప్పి మన జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన శ్లోకం వినిపించేటట్టు ఒక్కసారి శ్లోకం చెప్పండి. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ కేక మాది సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ పక్కనే ఆంధ్రప్రదేశ్. అన్నకిని రావాలి ఎప్పుడు మన కంఠాల్లోంచి అని మీకు ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నా. అది చరిత్ర ఉంది. ఈ ఖమ్మం జిల్లాని శాసించారు వాళ్ళు, వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రికి వెళ్ళిన సంఘటనలు కూడా ఉందని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి చరిత్ర ఉంది. అదేవిధంగా సుధీర్ బాబు గారు ఒకటే, లక్కిన్నోరంటే పదవులు ఆశించో లేకుంటే ఇంకోటి ఆశించో వచ్చే మనుషులు కాదని మీకు ఒకటే నిదర్శనం చెప్తా. సుధీర్ అన్న టిఆర్ఎస్ లీడింగ్ పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉండి ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చి లీడింగ్ పార్టీ తృణమతో సమానం అని చెప్పి శ్రీనివాస్ పార్టీ బలోపేతం గురించి చెప్పేసి నేను చెప్తా, లగ్నం గురించి నేను చెప్తా, మీరు ఎవ్వరు చెప్పకూరి. పాడిందే పాట పాసుల దాస్. ఆఫీస్ ఓపెన్ చేసుకోవడానికి కారణం ఒకటి మీకు తెలుసా? అదే ఆఫీసు గతంలో పార్టీలు మారినప్పుడు కూడా ఆఫీసులో నుంచే చాలా మంది బయటికి వెళ్ళిపోయి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. మనకి కలిసి వచ్చిన పార్టీ అది. మీరు సందులో ఉందని చెప్పేసి మీరు కూడా ఏమీ దాని మీద కామెంట్ చేయొద్దు. అది నైరుతి మూలలో ఉంది ఆఫీసు, మనకు కలిసి వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ తిరిగి మళ్ళీ పాత వైభవం రావాలంటే మనందరం కూడా కష్టపడి సైనికులుగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా,
ఖమ్మం జిల్లా చరిత్ర తిరగరాసిన తెలంగాణ జిల్లా అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఎంతమంది అయితే పార్టీ తరఫున బెనిఫిట్ పొంది పక్క పార్టీలో పోయి ఏదైతే ఉడిగం చేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనం బుద్ధి చెప్పాలి. 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తూ, సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ వర్యులు మదీన్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. आप सब, मैं सबसे पहले शुक्रिया अदा करना चाहता हूं कि आपके डिस्ट्रिक्ट से 1 MP और 3 MLAs हमारे जीते थे, लेकिन जीतने के बाद वो गद्दारी करे पार्टी से और TRS में चले गए. TRS जब भी थी खम्मम में, जब इलेक्शन हुआ था 2014 में, सारे डिस्ट्रिक्ट्स में TRS का वेव था, लेकिन राजशेखर रेड्डी साहब को चाहने वाले, राजशेखर रेड्डी साहब के जो दिल में मोहब्बत रखने वाले खम्मम में इतने ज्यादा हैं कि आप लोग इतने MLAs और MP जिताए. अभी भी हम उम्मीद करते हैं इस बार भी 2019 में हमारा MP रहेगा और हमारे 5 MLAs रहेंगे यहां से. ये KCR साहब खाली झूठे वादे हैं, हर एक के साथ झूठे वादे. वो जब इलेक्शन में कॉन्टेस्ट करने से पहले वादा किए थे कि एक दलित को CM बनाएंगे, लेकिन क्या हुआ, वो खुद एक CM बन गए, अपने बेटे को एक मिनिस्टर बनाए, बेटी को MP बनाए, अपने एक रिश्तेदार हरीश राव को मिनिस्टर बनाए. ये देखिए 12% रिजर्वेशन का वादा किए, लेकिन 12% रिजर्वेशन अभी जो हाल में दिया माइनॉरिटीज को, वो रिजर्वेशन वो बनाने के लिए पहले एक P. सुधीर कमीशन बनाए. P. सुधीर कमीशन 3 साल तक रिपोर्ट नहीं दिया. 3 साल के बाद P. सुधीर कमीशन की रिपोर्ट आई, अभी हाल में असेंबली में रिजोल्यूशन पास करा. लेकिन आप देखिए सेंट्रल गवर्नमेंट में कैसा पास होगा, ये पार्लियामेंट में कैसा पास होगा. ये एक धोखा देने के वास्ते जिस तरीके से वो बोले थे कि एक दलित को CM बनाएंगे, ये माइनॉरिटीज के सामने इलेक्शन में जाके बोलेंगे कि मैं तो 12% रिजर्वेशन असेंबली में पास कर दिया, लेकिन सेंट्रल गवर्नमेंट से ये रिजोल्यूशन पास नहीं हो सका, मैं तो अपना वादा पूरा किया. ये एक धोखा दे रहे हैं KCR साहब, माइनॉरिटीज को धोखा दे रहे हैं, जैसा कि दलित को धोखा दिए, SCs को धोखा दिए, सबको धोखा देते आ रहे हैं. आप देखिए राजशेखर रेड्डी साहब जो भी करे हर किसी का फायदा करे, माइनॉरिटीज का फायदा करे, SCs का फायदा करे, STs का फायदा करे, सभी लोगों का फायदा करे. उसी तरीके से हमारे जगन मोहन रेड्डी साहब एक डायनामिक लीडर हैं, नेशनल लीडर हैं, और तेलंगाना में हमारे गट्टू श्रीकांत रेड्डी भाई साहब बहुत ही डायनामिक लीडर हैं. आप देखेंगे इनकी लीडरशिप में तेलंगाना में हम काफी MLAs हासिल करेंगे और आने वाली हुकूमत में हमारा एक बहुत बड़ा रोल रहेगा. हम तो आंध्रा में किसी सूरत में अब के 2019 में जगन साहब हमारे CM रहेंगे और तेलंगाना में भी हमारा एक बहुत बड़ा रोल रहेगा, जिसमें हमारे गट्टू भाई का बहुत ही बड़ा रोल रहेगा और हम बहुत ही उरूज पे रहेंगे तेलंगाना में भी. मैं आप सबसे शुक्रिया अदा करता हूं कि आप लोग सब यहाँ आए और लकीनी सुधीर बाबू साहब जो इतना अच्छा प्रोग्राम करे, इतनी अच्छी रैली करे, मैं उनका भी एक बार शुक्रिया अदा करता हूं. शुक्रिया. అలాగే మరి మా ప్రెసిడెంట్ గారు, భద్రాచలం ప్రెసిడెంట్ గారు, మరి మా అన్న కొల్లి వెంకటరెడ్డి గారిని మాట్లాడుతున్న కోరుతున్నాం. వైఎస్ఆర్ ఆశయాలు సాధిద్దాం, గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. రాబోయే 2019లో గతంలో ఇక్కడ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు 1 MP గెలిచింది, అలాగే ఇంకొకటి గెలిచింది, CPM గెలిచింది ఉమ్మడి పొత్తుతో 4 సీట్లు ఎమ్మెల్యే సీట్లు. ఇక్కడ కొంతమంది నన్ను అన్నారు, నాకు ఫోన్ చేసి కొంతమంది ఎమ్మెల్యేలు, ఇక మీకు ఆడాక తెలంగాణలో పార్టీ లేదు కదా, నువ్వెందుకు వచ్చావు నన్ను అడిగారు. నేను ఒకటే సమాధానం చెప్పాను వాళ్ళకి, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు గెలిచి, ఏ పార్టీ నుంచి గెలిచి వెళ్ళావు నువ్వు,
అనేసరికి మళ్ళీ మాది వస్తుందండి 2019 కల్లా గడప గడప వైఎస్ఆర్ పార్టీ ఎగరేస్తాం. ఈ 2 జిల్లాల్లో 10 సీట్లు ఉన్న ఎమ్మెల్యే సీట్లు కనీసం 8 సీట్లు అయితే తెచ్చుకుంటామని నేను చెప్తున్నాను. మరి మన రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు ప్రఫుల్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా నా భుజాల మీద బరువు పెట్టి నువ్వు ఖమ్మం జిల్లాకు పని చేయి బాధ్యతలు అప్పగించిన గట్టు శ్రీకాంత్ రెడ్డి గారి ఆశయం, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయనని, ఖమ్మం జిల్లాలో మళ్ళీ పూర్వ వైభవం నేను తీసుకొస్తానని, లక్కినేని గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడితో ప్రతి ఒక్క కార్యకర్తని వాళ్ళ నిద్ర పోనీయకుండా, నేను నిద్రపోకుండా తప్పకుండా ఖమ్మం జిల్లాలో మళ్ళీ నేను పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని, అలాగే గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే ఇదే మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ప్రతి కార్యకర్తని వెంట పెట్టుకొని గడప గడపకు వైఎస్ఆర్ ప్రోగ్రామ్ నేను తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. అనుమతి ఇస్తే మేలో ఈ ఏప్రిల్ 30వ తారీఖు కమిటీలన్నీ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 30 అయిపోతాయి. మే 1st వీక్ కానీ మే 10వ తారీఖు కానీ గడప గడపకు వైఎస్ఆర్ నిన్ననే మేము డిస్కస్ చేయడం జరిగింది. అనుమతిస్తే గడప గడపకు వైఎస్ఆర్ ప్రోగ్రాం మేము స్వీకరిస్తామని, తప్పకుండా పూర్వవైభవాన్ని మేము తీసుకొచ్చే ప్రయత్నం చేసి మళ్ళీ అదే ఎమ్మెల్యేలను ఎంపీని మనం కైవసం చేసుకోవాలని, ఇంకా అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సింగరేణి కార్మికుల సమస్యలు కావచ్చు, పోడు భూముల సమస్యలు కావచ్చు. పోడు భూముల సమస్యల కోసం కేసీఆర్ కళ్ళు తెరవాలంటే హైదరాబాద్ నుంచి పాదయాత్ర సైతం నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, అలాంటి ఎస్టీల కోసం రాజశేఖర్ రెడ్డి గారు 2006లో ఆయన 2 లక్షల చిల్లర ఎస్టీలకు ఆయన పోడు భూములు ఇవ్వడం జరిగింది. దాంట్లో లక్ష వరకు గుర్తించారు. 1,00,000 మంది గుర్తించి వాళ్ళు సాగు చేసుకుంటున్న ఆ భూములను సైతం టీఆర్ఎస్ పార్టీ లాక్కొని ఆడ హరితహారం ప్రోగ్రాం పెట్టింది. అక్కడ ఇది ఎంతవరకు న్యాయము? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎంత మేలు చేశాడు. ఈ రోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం, ఈరోజు ఎంతమంది విద్యార్థులు ఈరోజు ఖమ్మం జిల్లాలో ఈరోజు చేసిన ఫీజు ఎన్నో మంది విద్యార్థులు కూడా వచ్చింటారు. మురళి ఏడున్నా ఎంతో చేస్తున్నాను. జై జగన్, జై జగన్. ఈ రోజు నుండి ఈ నెలాఖరి మరొకసారి ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం అన్న. మరి మన ఇన్ఛార్జ్ వర్యులు ప్రఫుల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి గడప గడప ప్రోగ్రాం కానీ, అలాగే ఖమ్మం జిల్లాలో ఎటువంటి సమస్యనైనా మరి మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల ప్రెసిడెంట్లు కూడా, అలాగే కార్యకర్తలు, మరి వైస్ ప్రెసిడెంట్లు, మండల ప్రతి బాధ్యులు కూడా మేము పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్న. ముందుగా సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాను. అలాగే ఖమ్మం జిల్లా వివిధ మండలాల నుంచి 21 మండలాలు, అలాగే భద్రాచలం నుంచి ప్రెసిడెంట్ వర్యులు అందరూ కూడా, మీరందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాం అన్న. చాలా సంతోషం అన్న. ఈ రోజున మరి మా అన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్న ఖమ్మం రావటం నిజంగా మన అందరికీ అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మండలాల్లో కూడా, గ్రామాల్లో కూడా మరి రాజశేఖర రెడ్డి అంటే మరి ఎంతో అమితమైన గౌరవం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా మరి రాజశేఖర రెడ్డి అన్న మన ముందు లేక 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు కూడా ఈ రోజు కూడా మరి మన అన్న పెట్టిన పథకాలే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడున్నటువంటి ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి అన్న ఒక అధిష్టానం ఉన్న, ఢిల్లీ అనే ఒక అధిష్టానం ఉన్నా కూడా పేద ప్రజలకి అనేక సంక్షేమాలు మరి అధిష్టానాన్ని ఒప్పించి మరి ఆయన మనస్ఫూర్తిగా పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడున్నటువంటి మరి
ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అలాగే పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు వారికి ఒక అధిష్టానం లేదు. పేద ప్రజలు సేవ చేయదలుచుకుంటే వారికి ఒక అధిష్టానం లేదు. వారు నిర్ణయించుకుంటే అతి సామాన్యులకి మరి రైతు వారి కుటుంబాలకు కానీ అనేక సంక్షేమాలు వారే డిక్లేర్ చేయొచ్చు. కానీ వారికి మంచి పెద్ద మనసు లేదని చెప్పి ఇప్పుడు కూడా 7 సంవత్సరాల క్రితం మరి మా అన్న రాజశేఖర రెడ్డిని పెట్టిన పథకాలే ఈ రోజు కూడా మనం అమలు పడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా సంతోషం అన్న. మొదటి నుంచి మాది కాంగ్రెస్ కుటుంబం. మీ వివిధ మండలాల ప్రెసిడెంట్ వర్యులు అందరూ కూడా తెలుసు. మరి ఈ రోజున మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి రాష్ట్ర అధ్యక్షులు మరి జగనన్న అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ వర్యులు మరి మా అన్న శ్రీకాంత్ రెడ్డి అన్న నాకు ఈ అవకాశం ఇచ్చారు. ముందుగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానన్నా. నేను ఖమ్మం జిల్లా నేను ఈ పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజుకి 7.5 నెలలు అయిందన్నా. 7.5 నెలల్లో నేను వివిధ మండలాలు కొన్ని అవగాహన కోసం కొన్ని పెండింగ్ పెట్టాను. ఇవాళ 21 మండలాల్లో 13 మండలాలు మరి మా అధ్యక్షుల వారి చేతుల మీదుగా మరి రిలీజ్ చేశాం. మండల ప్రెసిడెంట్లు అలాగే ఇంకా 6 మండలాలు ఉన్నాయి. అవి కూడా ప్రఫుల్ రెడ్డి అని చెప్పినట్టుగా మరి ఈ వారం 10 రోజుల్లో కూడా ఆ మండల ప్రెసిడెంట్లు అనౌన్స్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి మండల ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సీనియర్స్. ఈ మన వైఎస్ఆర్సీ పార్టీకి చాలా ముఖ్యులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వారిని అవగాహన చేసుకుంటూ మరి వారిని మళ్ళీ మండల ప్రెసిడెంట్ గా నిలబెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మహిళల్లో కూడా కొంచెం తక్కువ ఉంది. దయచేసి మరి టౌన్ లో కూడా మహిళలు అలాగే వివిధ మండలాల్లో కూడా మరి మండల ప్రెసిడెంట్ కూడా మహిళల్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మన పార్టీని గతంలో మరి ఫస్ట్ లో జగనన్న గారు పెట్టినప్పుడు ఎటువంటి స్పందన ఉందో ఈ రోజు కూడా మరి అదే స్పందన ఉంది. మరి అలాగే మండల ప్రెసిడెంట్ కూడా మరి వివిధ గ్రామ ప్రెసిడెంట్లు కూడా మీరు సూచించాలి. మీకున్నటువంటి 18-20 గ్రామాలు ఉంటాయి. ఆ 20 గ్రామాల ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా తొందరలో మీరు మాకు జిల్లా పార్టీకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఖమ్మం జిల్లా ఒక జిల్లా కార్యవర్గం నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజున మరి ఈ రోజున టిఆర్ఎస్ గురించి ఆలోచిస్తే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి వారికి ఈ రోజు కూడా అధికార పార్టీ అని కూడా ఈ రోజు కూడా ఒక జిల్లా ఆఫీస్ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా వారి క్యాంప్ ఆఫీసే తప్ప వివిధ గ్రూపులు 3 గ్రూపులుగా టిఆర్ఎస్ పార్టీ ఈ రోజున ఖమ్మం జిల్లాలో ఉంది. వాస్తవంగా టిఆర్ఎస్ మీద వారికి ఎటువంటి ప్రేమ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కేవలం అధికారం కోసం ఆశపడి తప్ప ఈరోజు ఆశపడి మరి టిఆర్ఎస్ కి రావడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు మరి ఆయన తీసుకెళ్లి ఒక మంత్రి చేసిన సందర్భం మీ అందరూ కూడా తెలుసు. అలాగే గతంలో ఉద్యమం నడిచినప్పుడు కూడా మరి ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ ఒక పార్టీ అదొక జెండానా అని చెప్పి ఎన్నో 100 సార్లు ఆయన ఎగతాళి చేసిన సందర్భం చాలా మందికి తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఖమ్మం జిల్లాలో మరి టిఆర్ఎస్ ప్రాబల్యం తక్కువ ఉందని చెప్పి ఆ రోజుల్లో మరి ఉద్యమం చేసినటువంటి మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మరి అరెస్ట్ చేయాల్సిన విషయం వస్తే ఖమ్మం జిల్లాలో ఉద్యమం తక్కువ ఉంది, ఖమ్మం జిల్లాలో అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆదేశిస్తే ఖమ్మం తీసుకొస్తే ఇదే తుమ్మల నాగేశ్వరరావు ఆయన తీసుకెళ్లి సబ్ జైల్లో వేసిన సంగతి ఆయనకి తెలియదని చెప్పి సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాను. అలాగే కేవలం అధికారం కోసం ఆయన ఈ పార్టీలోకి రావడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇవాళ వాళ్ళ మనస్తత్వాలు చందం ఎట్లుందంటే ఎక్కడ పెళ్లి జరిగితే అక్కడ బ్యాండ్ మేళ వంచడానికి తప్ప వేరే పార్టీ మీద ప్రేమ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఇంకొక పార్టీలో పెళ్లి జరిగితే మరి వీళ్ళందరూ కూడా ఆ పెళ్లికి వెళ్ళిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఈ రోజున ఖమ్మం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా మరి ముందుండాలి, రాజ్యాధికారం రావాలి, వాళ్ళు కూడా ముందుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జగనన్న గారి అలాగే రాజశేఖర రెడ్డి అన్న ఆశీస్సులు మరి జగనన్న గారి నాయకత్వంలో మీరందరూ కూడా మరి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్న ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, జగనన్న అభిమానులందరికీ ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా.
అక్కడ ఉన్న వాళ్ళు ఆ డోర్లు క్లోజ్ చేసి నాకు ఒక 10 నిమిషాలు మీరు సమయం ఇస్తే మాట్లాడాల్సిన విషయాలు, మీకు అర్థం కావాల్సిన విషయాలు, మీరు చేయాల్సిన పనులు అన్ని కూడా చెప్పేస్తే అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎలక్షన్ల తర్వాత ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా 3 ఎమ్మెల్యేలని ఒక ఎంపీని అందించిన ఖమ్మం జిల్లా కార్యకర్తలకి, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం, మనం చేయాల్సిన పనులు, మనం పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన పద్ధతి ముఖ్యం. 2014లో తెలంగాణ అంశంగా ఎలక్షన్లు జరిగినాయి. దాని ఫలితాలు ఏందో మీ అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. రాజశేఖర రెడ్డి గారు యొక్క సమాజం పట్ల, రైతన్నుల పట్ల, బీసీల పట్ల, ఎస్టీల పట్ల, మైనార్టీ సోదరుల పట్ల, ముఖ్యంగా కార్మికులు, అణగారిన వర్గాలు, పేదలు, కూలీలు, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి, ప్రతి కుటుంబానికి సంబంధించి ఆ ఇంట్లో ఏం సమస్యలు ఉంటాయో ఆలోచించి ప్రతి సమస్యకు కూడా ఒక పథకాన్ని రూపొందించి ఆ మహనీయుడు దేశం మొత్తం కూడా ఈరోజు అదే పథకాలు వచ్చేటట్టుగా చేసినాడు. మీ అందరికీ తెలుసు, 2019 రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ ఏర్పడిన తర్వాత ఏ పరిమాణాలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా తెలంగాణ అంశం కూడా వైఎస్ఆర్ పార్టీని కొద్దిగా ఇబ్బంది పెట్టిందనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. 2019 ఎలక్షన్లో రాజకీయ పార్టీకి ఎలక్షన్లే ముఖ్యం. ప్రజాసేవ చేయాలంటే ప్రజాప్రతినిధి కావాలి. ప్రజాప్రతినిధి కావాలంటే మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క మేనిఫెస్టోని జనంలోకి తీసుకుపోయి జనాన్ని ఒప్పించుకొని మనం ఓట్లు వేయించుకొని నువ్వు ఎమ్మెల్యే అయ్యి, సర్పంచ్ అయ్యి, ఎంపీటీసీ అయ్యి, జెడ్పీటీసీ అయ్యి, ఎంపీ పై నువ్వు ఎమ్మెల్యే అయ్యి, ఎంపీ అయ్యి నువ్వు జనాలకు ఏం కావాలంటే చేయొచ్చు. నేను 100 మందికి ఇల్లు ఇప్పించాలనుకున్నా, 100 మందికి కాదు 1000 మందికి అని ఇప్పించచ్చు. ఎప్పుడు ఇప్పించచ్చు? నువ్వు ఎమ్మెల్యే అయితే. ఎమ్మెల్యే కావాలంటే ఎట్లా కావాలి అనేది ఆలోచించుకోవాలి. సర్పంచ్ కావాలంటే ఎంత కష్టమో ఇక్కడ వేదిక పైన కూడా 2 సర్పంచులు నేను చూసిన. ఒక సర్పంచ్ కావాలంటే ఎంత కష్టమో మీ అందరికి తెలుసు. రాజకీయాల్లో ఇప్పుడు ఈ కాలంలో డబ్బు కూడా ఎంత ముఖ్యమో మీ అందరికి తెలుసు. ఊళ్ళో సర్పంచ్ పోటీ చేద్దామంటే ఉన్న 10 వార్డులకి 70 ఓట్లు ఉంటాయో, 100 ఓట్లు ఉంటాయో, 150 ఓట్లు ఉంటాయో. ఒక తమ్ముడు గొడుగు రమేష్ కూర్చో, ఏం పేరు, ఒకసారి నమస్తే పెట్టి అందరికి కూడా. అంటే నేను ఉదాహరణ తీసుకుని చెప్తా ఉన్నా. ఒక సర్పంచ్గా ఆ ఊళ్ళో ఉన్న అన్ని కులాలను కూడా సమన్వయపరచుకొని, నాయకుల్ని సమన్వయపరచుకొని ఎలక్షన్లకు 3 రోజుల ముంగడ మందు మాకు పంచి, మొహమాటం లేకుండా చెప్తున్నాయి కదా, ఏమన్నా అవద్దులే కానీ మందు మాకు వంచి, అవి కూడా జాగ్రత్తగా వంచి చేరాల్సిన చోటుకు చేరాల్సిన సమయంలో చేరితేనే మనకు ఓటు పడుతుంది. ఇలా ఓట్ల రాజకీయం ఆ రకంగా ఉంది. రికార్డు పని చేయవా? మీకు ఇప్పుడు అవపడరు కొంతమంది, కానీ వచ్చేటోళ్ళు వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారో, నేను నిర్ణయిస్తా, తీసుకొస్తా, గెలిపిస్తాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, తమ్ముడు కొల్లు వెంకరెడ్డి గారు కొత్తగూడెంలో ఉన్నారు. చిన్న వయసు, ఏదైనా విషయాలు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా
కొత్తగూడెం జిల్లా నాయకులకు కార్యకర్తలకు చెప్తా ఉన్నా, వాళ్ళు కూడా కోఆర్డినేట్ కండి. నా తమ్ముడు అనుకోండి, నా అన్న అనుకోండి, మా నాయకుడు అనుకోండి, కొన్ని తప్పులు చేసిన ఒక మనకు ముఖ్యం. ఇవాళ మీకు చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకుడైన వాడు ఏదైనా విషయంలో ఏదైనా తప్పు చేసినా కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. బహిరంగంగా పోతే ఒప్పుకునేదే లేదు. ఇక్కడ రాష్ట్ర నాయకులు అందరూ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను సముచిత స్థానం కల్పిస్తా. లక్కినేని సుధీర్ అన్న విషయంలో నేను ఇంకొక మాట చెప్పాలి. ఆయనకు 2-3 అర్హతలు ఎక్కువ ఉన్నాయి. ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను కూడా నాకంటే నేను నల్గొండ వాస్తవుని కాబట్టి నాకు కొంచెం పూర్తిగా తెలియకుండా తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ సుదీర్ఘ పొలిటికల్ చరిత్ర ఉన్నది. 31 జిల్లాలల్లా నేను మీకు చెప్తా ఉన్నా, 31 జిల్లాలల్లా నాకు తెలిసి 31 జిల్లా నేనే ఫైనల్ చేసిన. కానీ ఒక్క సుధీర్ గారిని మాత్రం, లక్కినేని సుధీర్ అన్నని మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిసి తీసుకున్న నిర్ణయం అది. జగనన్న పూర్తి స్థాయిలో ఆయన నమ్మి పిలిచి, నన్ను కూడా పిలిచి మాట్లాడిన సందర్భం ఉంది. లక్కినేని సుధీర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది. ఆయన విషయంలో మీరు ముందుకెళ్ళండి, నమ్మకంగా ముందుకెళ్ళండి. ఆయన తప్పు చేసినప్పుడు ఏదైనా విషయం ఉన్నప్పుడు నాతో దగ్గర కూర్చొని వచ్చి అన్న గిదని మాట్లాడుకోండి, నేను మీకు సరి చేసి పెడతా, ఎవరికైనా సరి చేసి పెడతా, దాంట్లో మొహమాటం లేదు. నేను 4 గంటలకు పోయి ఒడ్ల సంగతి చూడాలి, ఆడ ఒడ్లు తరలిస్తలేరు. మనమేం అక్కడ అందరి తరఫున, ఖమ్మం జిల్లా తరఫున మరి గట్టు శ్రీకాంత్ రెడ్డి గారికి చిన్న మెమోతో సమర్పించుకుంటున్నా. ఈ రోజున ఖమ్మం జిల్లా తరఫున మన నాయకులు మరి శ్రీకాంత్ రెడ్డి వినాయకుడు బహుమతి చేశాను. అలాగే నా ఇద్దరు పిల్లల పేర్లు కూడా శ్రీ గణేష్, శ్రీ విఘ్నేష్ అని చెప్పి ఈ తొందర కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో చిన్న నువ్వే అది ఏం చేసిన అమ్మాల అయిపోయింది కదా పర్వాలేదు. కష్టం
అయిపోయిన వాళ్ళు బయటికి వెళ్ళండి. అయిపోయిన వాళ్ళు బయటికి వెళ్ళండి. మనం వెళ్ళిపోదాం. సార్ ఒకసారి ఇట్లుంటారు. సార్ ఒకసారి